సబ్బవరం మండలం ప్రభుత్వ హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు మరియు ఏపీ ఆయిల్ ఫెడరేషన్ చైర్మన్ మాజీ శాసనసభ్యులు గండి బాబ్జీ పాల్గొన్నారు. ఆర్కిడ్ స్కూల్, ప్రతిభా స్కూల్ మరియు ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 3 రంగుల జెండాతో భారత్ మాతా కీ జై అంటూ ప్రభుత్వ హైస్కూల్ నుండి జోడుగుల మీదుగా 3 రోడ్ల సెంటర్ వరకు ర్యాలీగా తరలి వెళ్లారు. పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు. దేశం కోసం పోరాడుతున్న జవాన్లను గుర్తు చేసుకుని వారికి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరు రాష్ట్రంలో తీసుకొచ్చిన అభివృద్ధి పనులను తెలియజేశారు. వచ్చే 2 ఏళ్లలో విశాఖలో ఏర్పడే పరిశ్రమల వల్ల చదువుకునే ప్రతి యువకుడికి ఉద్యోగం వస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సబ్బవరం మండలం తహసీల్దార్ అరుణ్ చంద్ర, ఏపీడీఓపీ పద్మజ, ఎంఈఓ జె రవీంద్రబాబు, పంచకర్ల వెంకటేశ్వరరావు, చొక్కాకుల వెంకట్రావు, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ బలిరెడ్డి అప్పారావు, గండి ముత్యాల నాయుడు, మండల అధ్యక్షుడు కర్రి కనకరాజు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ గారికి, బీజేపీ నాయకులు చొక్కాకుల వెంకట్రావు గారికి, గండి వంశీ గారికి, 3 మండలాల నుంచి ఇచ్చేసిన 3 పార్టీల నాయకులు, అలాగే పెందుర్తి వార్డుల నుంచి ఇచ్చేసిన వార్డు నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఉత్సాహాన్ని నింపిన స్కూల్స్, కాలేజీ యాజమాన్యాలకి, పిల్లలకి అందరికీ పేరు పేరున రేపు జరగబోయే 80వ నూతన స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి 80 సంవత్సరాలు ప్రతి ఆగస్టు 15th కూడా మనం బ్రహ్మాండంగా జెండా పండుగ అని చెప్పి త్యాగాలు చేసిన మన పెద్దలను గుర్తులు చేసుకుంటూ మీ అడుగుజాడల్లో నడుస్తాం, మీరు చూపించిన మార్గంలో మేము పయనిస్తాం, మీరు ఇచ్చిన స్వతంత్రాన్ని, మీరు చేసిన త్యాగాలను మర్చిపోకుండా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ప్రతిజ్ఞ పొందటం మనకు ఆనవాయితీగా వస్తున్నది. మరి మన కూటమి ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా మరింత వన్నె తెచ్చే విధంగా స్వతంత్ర సమరయోధులను గౌరవించుకోవడమే కాకుండా బోర్డర్లో ఉన్న సైన్యాన్ని కూడా, త్రిరాధిపతులు అందరినీ కూడా గౌరవించుకుంటూ వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ దేశాన్ని కాపాడుకునే విధంలో ఎవ్వరికీ కూడా మనశ్శాంతిగా నిద్రపోయే విధంగా అందరినీ కాపాడుకుంటూ వెళ్తున్న మన బీజేపీ ప్రభుత్వ అండదండలతో ఈ రాష్ట్రంలో 2024 తర్వాత ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో బీజేపీ ఆశీస్సులతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉన్నాం. మనం కూడా విజన్ 2047 అని పెట్టుకుని కేంద్రం కానీ రాష్ట్రం కానీ భావితరాలకి, మన బిడ్డలకు కానీ వారి బిడ్డలకు కానీ నాణ్యమైన విలువైన జీవితాన్ని ఇవ్వాలన్న ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. మేమందరం కూడా అనునిత్యం తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, ఇక్కడ దానికి నాయకత్వం ఇస్తున్న మేమందరం కూడా అనునిత్యం ప్రజలకు మన్నన పొందాలి, ప్రజలకి నాణ్యమైన జీవితాన్ని ఇవ్వాలని అనునిత్యం కూడా కష్టపడతా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల్లోనే అనేక సంస్కరణలు తీసుకొచ్చాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోతా ఉన్నాయి. ఫార్మా కంపెనీస్ కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పోర్టులు కానీ, ఐటీ సెక్టర్లు కానీ, రోడ్లు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, మరి ఇది అది అని కాకుండా పంచాయతీ రాజులో విప్లవాత్మకమైన మార్పులు కానీ, ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు కానీ తీసుకొచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. మీకు భరోసా ఇస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో 2 సంవత్సరాలు తిరిగేసరికి విశాఖపట్నంలో వస్తున్న పరిశ్రమల వల్ల ప్రతి చదువుకున్న యువకుడికి, యువతికి కూడా ఉద్యోగం ఇచ్చే భరోసా ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మీకు హామీ ఇస్తూ, ఈరోజే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సంకల్పం తీసుకోమని ఒక కాగితం కూడా పంపించారు. మరి నేనైతే 21 కిట్లు ఒకటి తీసుకోమంటే పారిశుద్ధ్యం కానీ, హెల్త్ మీద కానీ, పొల్యూషన్ మీద కానీ, లేకపోతే ఇతరత్ర ఎడ్యుకేషన్ మీద కానీ, ఉద్యోగ అవకాశాల మీద కానీ, డెవలప్మెంట్ మీద కానీ ఇలా తీసుకోమంటే ఇక్కడికి వచ్చే ముందే నేనే ఒక ప్రతిజ్ఞ పూని ఆ ఫామ్ ఫిలప్ చేసి వచ్చాను.
పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించడంలో నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనాను. మా నాయకులందరూ కూడా త్వరగా ప్రతిజ్ఞ తీసుకుంటారు. ఈరోజు మీకు ఒకటే మాటిస్తా ఉన్నా, స్వచ్ఛమైన నాణ్యమైన ఏ విధమైన రాజకీయపరమైన రిజర్వేషన్ లేకుండా పరిపాలన అందిస్తామని చెప్పి మీకు మాటిస్తూ మీ అందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ ఈ తిరంగ యాత్రలో పాల్పంచుకున్న అందరికీ కూడా మరి బాబ్జీ గారు నేను అయితే నిర్ణయం మాట్లాడుకున్నాం. ప్రతి కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములు చేయాలి, పార్టీలను భాగస్వాములు చేయాలి, ప్రజల మన్ననలు పొందే విధంగా పరిపాలన సాగించాలి అని చెప్పి, అలాగే బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ ఈ కూటమి అనేది చాలామంది భేటీ ఏం మాట్లాడుకున్నా రాష్ట్రంలో కానీ జిల్లాల్లో కానీ మీకు మాటిస్తూ ఉన్నాం. మా ప్రథమ అవసరం ప్రజల అవసరాలే తప్ప మాకు ప్రజా శ్రేయస్సే మా ఎజెండా తప్ప ఇంకోటి ఉండదు అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ